మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆ పన్నులకు అండగా నిలుస్తున్న 5 రూపాయల భోజన కేంద్రం అమీర్పేట వద్ద భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్ని రోజులైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సరుకులు పంపిణీ చేస్తుంది. మహబూబ్ నగర్ లో రైతు బజార్లను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. బయటకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రజలు ఖచ్చితంగా లాక్డౌన్ పాటించాలన్న నిజామాబాద్ కలెక్టర్. ప్రమాదవశాత్తు చెరువులో పడి 2 యువకులు మృతి. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ అమీర్పేట సత్యం థియేటర్ వద్ద 5 రూపాయల భోజన కేంద్రాన్ని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. లాక్డౌన్ సందర్భంగా రోజు కూలీ వారికి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి భోజన వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ రోజు నుండి ఇక్కడ 5 రూపాయల భోజన కేంద్రాన్ని ప్రారంభించినట్టు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ నామన శేష్ కుమారి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఇక్కట్లకు గురి కావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొన్ని రైతు బజార్లను ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు జిల్లా కలెక్టర్, అధికారులు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ని కొత్తగా ఏర్పాటు చేసిన రైతు బజార్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలా పేపర్లు వస్తుంది ఇల్లే అర్థమే ఉండదండి. అట్లా కాదు, ఇప్పుడు మీరు అందరు రాకండి, కూరగాయలు కొనికి ఎట్లా వస్తారు మీరు రౌండ్ చేయండి. దూరం గుంపున్నదట సార్. అందరికీ నమస్కారం. కరోనా వ్యాధిని నిర్మూలించడానికి అనేక రకాల జాగ్రత్తలు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి సూచనల మేరకు పకడ్బందీగా మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఏరియాలో కూడా మార్కెట్స్ కానీ ఇంకా కనీస సౌకర్యాలు ఎక్కడ కూడా కేటీఆర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సూచనలన్నీ కూడా ప్రజలందరూ పాటించాలా. చూస్తున్నారు, రోజు రోజుకు వ్యాధి అనేది పెరుగుతూ వస్తుంది, సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీన్ని అరికట్టడానికి మనం పూర్తిగా ఎవరైనా కూడా రోడ్ల దిగకుండా ఇంట్లోనే ఉండి మనంతకు మనం స్వీయ నిబంధన చేసుకొని జాగ్రత్త వహిస్తేనే, పబ్లిక్ ప్లేస్ దిగకుండా ఉంటేనే ఆ వ్యాధి వచ్చిన వ్యక్తి పొరపాటున బయటకు వచ్చినా కూడా ఇతరులకు ఆ వ్యాధి ఎవరికి వచ్చినది ఎవరికి తెలియదు. 15 రోజుల వరకు కూడా ఎవరు కూడా అంతు పట్టదు. ప్రాణం అనేది చాలా విలువైనది. చాలామంది వ్యక్తుల మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి.
విదేశాల నుండి వచ్చిన వారి ఇండ్లలో వేరుగా ఉండకుండా బయటకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా కూరగాయలు గానీ నిత్యావసర వస్తువులు గానీ అధిక రేట్లకు విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఒక బండి లైట్లు ఆగినప్పుడు తీసుకొని ఇంటికి పోవద్దు. మళ్ళీ ఇక్కడ కోఆర్డినేషన్తో వెళ్ళండి. నా అప్లై ఏంటంటే 2 వీలర్స్ కూడా మీరు సింగిల్ మూమెంట్తో పోతున్నారు సార్. ఆపేస్తాం సార్. సార్ పర్సనల్ పెట్టి అట్లా కూడా కట్టిస్తారు. ఆప్షన్ అయితే బాగానే ఉంది సార్. దాంట్లో 14 days కాని వాళ్ళు ఎంతమంది ఉంటాము? 14 days కాని వాళ్ళు మిగతా వాళ్ళందరికీ 14 days అయిపోయిందా? 1 member. అంటే మనం 14 days ఆయన వాచ్ చేయాలి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వాచ్ చేయాలి. ఎందుకంటే ఈయన 15 days అయిపోయింది. ఈయన ఇమ్యూనిటీ కానీ ఉందనుకోండి, ఈయనకి ఏం ఎఫెక్ట్ కాదు, కానీ ఈయన వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడ అంటే జనరల్ వచ్చే వాళ్ళని చూసుకుంటా ఏం చేస్తున్నాడు సార్? ఎమర్జెన్సీ కేసు నలుగురు ఇద్దరన్నా ఇక్కడ ఉండాలి. ఇట్లాంటి ముసలి పెట్టకండి. ప్యాసింజర్లు వస్తున్నారు, వాళ్ళను వదలాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు మేమే చెప్తాము. ఇప్పుడు ఏమి చెక్ చేసి వెళ్ళలేదు. మీ యొక్క ఎక్కడైతే ఉన్నారో, మీ అబ్రాడీస్ ఉన్నారో వాళ్ళ మీద కన్నేసి పెట్టండి. పోండి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో ప్రజలు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కిరాణా సరుకుల కోసం, వెజిటబుల్స్ కోసమే రోడ్లపైకి విచ్చేస్తున్నారు. కొంతమంది అవసరం లేకపోయినా రోడ్ల వెంబడి తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీ వారు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ఇంటికి ఒక్కటే నేను ఇంటికాట అన్నం దొరకండి. నిర్మల్ పట్టణంలో నాయుడువాడ కాలనీకి చెందిన స్థానికులు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి బయట వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. మా కాలనీకి ఎవరూ రావద్దని, మేము కూడా బయటకు వెళ్లమని, దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి, కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని కాలనీవాసులు కోరారు. మేము ఎందుకు వస్తున్నారు, మీ ఇంట్లోనే ఉండాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ఆశా వర్కర్స్, సిస్టర్స్, నర్సులు అందరూ, హెల్త్ డిపార్ట్మెంట్ విఆర్ఓలం మేము ఇక్కడ కూడా ఉన్నాము, అందరికీ చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి దయచేసి మీ ఇంట్లో మీరే ఉండాలని మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాము. కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ట్రిక్రియల్ గ్రామంలో గేదెలకు నీళ్లు పెట్టేందుకు చెరువుకు వెళ్లిన 2 యువకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు టేక్రియల్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల మద్దికుంట రణదీప్, 18 సంవత్సరాల మద్దికుంట రాజశేఖర్ గా గుర్తించారు. దేవునిపల్లి ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజశేఖర్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు, రణదీప్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు స్థానికులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కాపురం గ్రామంలోని గోపాల్ మిత్ర ఆధ్వర్యంలో గ్రామం లోపలికి ఎవరు వచ్చినా శుభ్రంగా చేతులు కడిగి పంపిస్తున్నారు. గ్రామంలో ఎలా ఉండాలో గ్రామ పెద్దలు, ఎంపీటీసీ నాయుడు శ్రీను, సర్పంచ్ రాజు రూప్ సింగ్ మరియు గోపాల్ మిత్ర డాక్టర్స్ ఉన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు మూసివేయకుండా ఎలా చేయాలని సలహాలు ఇవ్వడం జరిగింది. మండలం మలకారం లచ్చాపురం పంచాయతీకి బోర్డర్ అయినా ఇక్కడ ఏం చేస్తున్నారంటే గోపాల మిత్ర ఆధ్వర్యంలోని ప్రతి ఊరికి ఏం చేస్తున్నారంటే రోడ్డుకి కంచిగా వేస్తున్నారు. అటువంటి కంచిని ఉండటం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ కేసులు రావచ్చు, లేకుంటే కూరగాయలు రావచ్చు. దానివల్ల అవి తీయటానికి చాలా ఇబ్బంది అవుతుందని ఒక గోపాల మిత్ర ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారంటే 2 పేపాలు పెట్టేసి ఈ పేపాల ద్వారాగా డెటాల్స్ పెట్టేసి ఒక తాడుని కూడా మనకి కట్టారండి. ఒక తాడుని కూడా కట్టేసేసి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క చేతులు, హ్యాండ్స్ మొత్తం క్లీన్ చేసిన తర్వాతే విలేజ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గోపాల్ మిత్ర వెటనరీ డిపార్ట్మెంట్ టీఎస్ఐబిఎల్ తరఫున గోపాల్ మిత్రాస్ మాట్లాడుతున్నాను. నా పేరు జక్రయ్య, మల్కారం పంచాయతీ. నేను చేసే జిమ్మగూడెం సెంటర్లో. అయితే స్వచ్ఛందంగా మేము చేయాలని దీన్ని నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే రవాణా వ్యవస్థకు కానీ దేనికైనా ముళ్ళ కంచెలు వేయటం వల్ల, లేకపోతే ఫెన్సింగ్ వేయటం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులకు కానీ ఎవరికైనా సరే, బండ్ల మీద వెళ్ళాలి కానీ, వెహికల్ మన ఆటోలు కానీ దేనికైనా ఇబ్బంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముళ్ళ కంచె వేయటం వల్ల ఎమర్జెన్సీకి ఇబ్బంది అవుతుందని చెప్పి స్వచ్ఛందంగా మేము ఒక డెటాల్స్ పెట్టి, లిక్విడ్స్ పెట్టి, పేపాలు పెట్టి, వాటర్ ద్వారా నిల్వ వచ్చి హ్యాండ్ వాష్, కాళ్ళు కడుక్కుని నిల్లలాగా మోటివేషన్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది అయ్యే వరకు, మన లాక్డౌన్ అయ్యే వరకు కూడా 21 days కూడా దీన్ని కొనసాగిస్తాం. దానివల్ల మా ద్వారా అందరూ కూడా ఈ చేయాలని చెప్పి ప్రతి పంచాయతీలో కూడా వాళ్ళ పొలిమేరలలో ఈ విధంగా చేసి ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా చేసినట్టయితే మనం 90% మనమే ఈ వైరస్ నివారించడానికి అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మల్కారం గ్రామంలో కానీ, గ్రామంలో ఉన్నటువంటి రైతులకు కానీ, కూలీలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అయితే శుభ్రంగా ఉండాలి, చేతులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కనీసం 3 అడుగులు మెయింటైన్ చేయాలనేది అవేర్నెస్ కోసం మా యొక్క గోపాల్ మిత్ర వెటనరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే అవేర్నెస్, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, శుభ్రంగా ఉండాలా అనే దాని మీద ఈ యొక్క వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా చేసే వాళ్ళకి అభినందనలు. ఈ కార్యక్రమం రేపు 21 రోజులంటే వరకు మా గ్రామంలో ఇది స్ట్రిక్ట్ గా వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కూడా శానిటేషన్ ని అవలంబిస్తారని చెప్పి. రాయికల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహేశ్వర్ మాట్లాడుతూ కరోనా వ్యాధి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన దృష్ట్యా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఏప్రిల్ 14వ తేదీ వరకు ఇలాగే ఉండి కరోనా వ్యాధి మన దరిదాపుల్లోకి రానియకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాలు పాటిస్తూ మేము ప్రతి గ్రామంలో ఎవరైతే ఫారిన్ రిటర్న్ ఉన్నారో, దుబాయ్ నుండి కానీ, మస్కట్ నుంచి కానీ, మిగిలిన దేశాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎప్పుడైతే గ్రామానికి చేరుకుంటున్నారో వారు ఎయిర్పోర్ట్లో ఎప్పుడు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు ఆ వివరాలన్నీ సేకరిస్తూ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా సేకరించడం జరిగింది. సో ఇప్పటివరకు 196 మంది ఫారిన్ రిటర్న్స్ దుబాయ్ నుండి, మస్కట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి అంటే 9వ తారీఖు 10వ తారీఖు నుంచి అట్లా లెక్క పెట్టుకున్నట్లయితే 14 రోజులు పోగా, అంటే 14 రోజులు ఎవరైతే క్వారంటైన్ పీరియడ్ అయిపోయిందో ఆ మిగిలిన 95 మంది హోమ్ క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఆ హోమ్ ఐసోలేషన్లో వాళ్ళని సెపరేట్గా వారికి సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది కూడా ప్రత్యేకించి చూస్తున్నాము. అలాగే ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. దుబాయ్ నుండి కానీ ఫారిన్ రిటర్న్ ఏ కంట్రీ నుంచి ఒక రిటర్న్ అయినప్పటికీ కూడా వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసి సెపరేట్గా ఒక ఐసోలేషన్ రూములు కూడా ఏర్పాటు ఉందా లేదా అని చూస్తూ క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. ప్రతి విలేజ్ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే ఆ వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏదైనా రాష్ట్రం నుంచి వస్తున్నారా, ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు సెపరేట్ ఐసోలేషన్ రూమ్ అనేది ఉందా లేదా, వాళ్ళు ఉంటున్నారా లేదా అని కూడా పక్కాగా నిర్ధారించుకుంటున్నారు. అలాగే గ్రామాల్లో కానీ పట్టణంలో, రాయకల్ పట్టణంలో కానీ నిత్యావసర వస్తువుల కోసము మెడికల్ ఫెసిలిటీ కానీ, కూరగాయలు కానీ, ఇంకా మిగిలిన వాటర్ ఫెసిలిటీ ఇలాంటివి ఉన్నట్లయితే మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 వరకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వారికి ఆ సమయాన్ని చెప్పి, అలాగే వాళ్ళ షాప్కి ఎవరైనా వచ్చినట్లయితే 3 అడుగుల దూరంలో ఉండే విధంగా కూడా పెయింటింగ్ వేసి వాళ్ళకి
ఆ 3 అడుగుల దూరంలో ఉండే విధంగా క్రౌడ్ అనేది ఉండకుండా చూస్తున్నాం. రెండవది, ఒక దగ్గర కాంగ్రిగేషన్ ఎక్కడైనా ఉన్నట్లయితే, అంటే ఒకటే దగ్గర కొంత గ్రూప్గా ఉన్నట్లయితే వాళ్ళు ఏ రకంగా ఉండాలి ఐసోలేషన్గా అనేది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏం చేస్తున్నామంటే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఉగాది రోజు అయినప్పటికీ కూడా, ఉగాది పర్వదినం అయినప్పటికీ కూడా మొత్తం 196 మా ఫారిన్ రిటర్న్ లోపల 14 రోజులు అయిపోయిన వారు కాక 95 మంది 14 రోజుల లోపల ఉన్న వాళ్ళు కాబట్టి ఆదేశాల క్రమం, ప్రభుత్వ ఆదేశాల క్రమం వాళ్ళ పాస్పోర్ట్లు కూడా మేము రసీదు వాళ్ళకి అందజేసి వాళ్ళ పాస్పోర్ట్లు కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇంకోటి, వేరే స్టేట్ నుండి ఆయా పనుల నిమిత్తము ఏదైనా ఒక స్టేట్ కానీ ఒక యజమాని ఎవరైనా తీసుకొచ్చినట్లయితే ఎంతమంది ఉన్నారు, రైస్ మిల్లో కానీ ఇటుకబట్టిలో కానీ ఇంకెక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళ వివరాలు కూడా సేకరించడము జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా ఉదయం నుండి ప్రజలు గుంపులుగా ఉచిత బియ్యం పంపిణీ తీసుకోవడానికి వచ్చిన వారిని స్థానిక ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మరియు వారి సిబ్బంది ఒక క్రమ పద్ధతిలో మనిషికి 1 మీటర్ దూరంలో లైన్లో నిలబడేటట్టు చేసి ప్రజలకు బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేట్టు చేశారు. వీడికి మెయిన్ రోడ్ కాడికి ఆడగా పెట్టుకుంటూ మినిమం ఒక 20 డబ్బాలు పెట్టండి. మీకే మంచి మీటర్ మెయింటైన్ చేయి, మీటర్ మెయింటైన్ ఒక మీటర్ మెయింటైన్ చేయి. ఎన్ని గీసినావు చెప్పు, ఎన్ని గీసినావు? మిగిలిన జనాలకంతా ఎవరికి ఇవ్వాలి? అవి జనాలకంతా ఎవరికి ఇవ్వాలి? 6 గీస్తే అయిపోయినా ఆరు గీయంగానే కథం. 6 గీసినాం సార్, 6 ఎంతమంది 6 వచ్చి రైట్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల దగ్గర ప్రజలకు ఇబ్బంది కలగొద్దన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ నుండి రేషన్ డీలర్ల దగ్గర, రేషన్ షాపుల దగ్గర మనం బియ్యం అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ సదాశివపేట పట్టణంలో మొదలయ్యింది. దీనికి రెవెన్యూ శాఖ వాళ్ళకి, పౌర సరఫరాల శాఖ వారికి సహకరించడానికి, సమన్వయంతో పనిచేయడానికి మేము కూడా సిద్ధమని చెప్పేసి ఆ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అంతేకాకుండా మున్సిపల్ సిబ్బంది, వారితో పాటు పోలీస్ శాఖ వారి సహకారం కూడా తీసుకుంటున్నాం. ఇవాళ సిఐ గారు కూడా మిగతా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రేషన్ షాపులకు వెళ్ళి మేము విజిట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి బాక్స్లలో, స్క్వేర్స్ అండ్ సర్కిల్స్లలో మాత్రమే నిల్చో ఉండడం వాళ్ళకి జాగ్రత్తలు సూచించడం జరిగింది. అక్కడ శానిటైజర్ కావచ్చు, సబ్బు కావచ్చు, బకెట్లో వాటర్ కావచ్చు ప్రజలకి అవైలబుల్గా ఉంచుతున్నారా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవడానికి కూడా ఇవాళ అధికారులం అందరం వెళ్ళి అక్కడ చూడడం అనేది జరిగింది. ఇప్పుడు రాబోతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవడానికి కూడా ఇవాళ అన్ని శాఖల సమన్వయంతో సదాశివపేట పట్టణంలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా మేము పురపాలక సంఘం తరఫున చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దయచేసి ఎట్లాగో జనాలు ఇండ్లకే పరిమితం అవుతున్నారు కాబట్టి నిత్యావసర సరుకులు కొనుగోలు కోసం ఎవరైనా బయటికి వస్తే కుటుంబంలో ఒక్క సభ్యుడు మాత్రమే రావాలని మళ్ళీ సూచించాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నామండి. దయచేసి ఒక్క సభ్యుడు మాత్రమే బయటికి వెళ్ళి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కొని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా షాప్లలో క్యూ పద్ధతి పాటించండి. అక్కడ వేసినటువంటి సర్కిల్స్ కావచ్చు, స్క్వేర్లలో నిల్చొని కొనండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు ధరించండి, గ్లౌజులు వాడండి. వీటన్నిటిని మేము పురపాలక సంఘం తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. రేపటి నుంచి కూరగాయలు అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మేమందరం డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఒక ఓపెన్ ప్లేస్లో మేము అనేది రేపటి నుంచి అదొక కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇలాగ ఇంతకుముందులాగా గుంపులుగా జనం అందరం ఒకటే దగ్గర ఉండి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇంకొక ఏర్పాట్లు కూడా తగినటువంటి ఏర్పాట్లు మేము ఇక్కడ పురపాలక సంఘం సదాశివపేట తరఫున చేయబోతున్నాం. దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో యూపీకి చెందిన 60 మంది కార్మికులు పొట్టకూటి కోసం నకరేకల్కు రాగా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడంతో చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు నకరేకల్ సీఐ బాలగోపాల్ స్పందించి శ్రీ నళిని ఏజెన్సీ ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ విజ్ఞాన్ రెడ్డి సహకారంతో నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను బాధితులకు అందజేశారు. నకరేకల్ సీఐ బాలగోపాల్ మరియు సిబ్బంది.
सोप बाट लेके तुम्हारे सब के लिए 30 किलो आटा है, 30 किलो आटा है पूरा। रोटी ज्यादा खाते हैं ना। हाँ टाइम కు టైం సార్ దొరికిన అది కూడా మంచి బ్రాండ్ ऐसा ऐसा ఎర్రగడ్డ మోతీనగర్లో సుఖ్ సాగర్ హోటల్లో షార్ట్ సర్క్యూట్తో హోటల్లో మంటలు చెలరేగాయి. జనం భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులతో కలిసి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. హోటల్లో గ్యాస్ సిలిండర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. बालाजी की मूर्ति को कुछ भी नहीं हुआ। बालाजी का मूर्ति भी लाइट पड़ रहा था। గ్రేటర్ వరంగల్ జిల్లాలోని హసన్పర్తి మండల పోలీస్ సిబ్బందికి సముద్రాల మధు అనే రైతు తమ పొలంలో పండించిన పంట టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, కూరగాయల పంపిణీ చేశారు. మధు మాట్లాడుతూ జనతా కర్ఫ్యూ నుండి మొదలుకొని ఈ రోజు వరకు కరోనా వైరస్ గురించి పోలీస్ శాఖ వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, ఈ వ్యాధిని లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రజలు భద్రతను మరియు అవగాహన కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. సిఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మహమ్మారి కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇందుకు గాను మా యొక్క సిబ్బంది రాత్రనక పగలనక ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రాల మధు అనే వ్యక్తి తన పొలంలో పండించిన కూరగాయలను 40 కుటుంబాలకు పోలీసు సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. డిస్టెన్స్ 1 మీటర్ డిస్టెన్స్. హసన్పర్తి మండలంలో వంగపాడు గ్రామానికి చెందినటువంటి మధు అనే ఒక కూరగాయల రైతు
ఈరోజు అసనపర్తిలో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి 40 మంది సిబ్బంది ఉన్నాం. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ ఆఫీసర్ వరకు 45 మంది ఉన్నాం. 45 మందికి కూడా ఈరోజు అతను ఉచితంగా కూరగాయలు తీసుకొచ్చి మాకు అందజేసిండు. అదేవిధంగా కూరగాయల రైతులు కానీ, ఇంకా కిరాణం షాపుల వాళ్ళు కానీ, నిత్యావసర వస్తువులు అమ్మే వాళ్ళు కూడా విజ్ఞప్తి, వాళ్ళందరూ కూడా ప్రజలకి మీరు ఇచ్చిన ప్రభుత్వం సూచించిన టైంలో మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు నిత్యావసర వస్తువులు అమ్మే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ప్రజలు బీదవాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, రకరకాల ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఉంటారు. బీదవాళ్ళు రోజు కూలి చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి రేట్లు పెంచకుండా అందరికి కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మాలని విజ్ఞప్తి. ఒకవేళ అలా కాకుండా ఎక్కువ రేట్లకు అమ్మినట్లయితే దాని మీద కేసులు నమోదు చేయబడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు 1 ఇయర్ జైల్లో డిటైన్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి అమ్మాలని, అదేవిధంగా ఈరోజు మాకు కూరగాయలు అందజేసినటువంటి మధుకి అసనపర్తి పోలీసు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి పారదోయాలని మరి ఒక సంకల్పంతో ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రశేఖరరావు గారు మరి లాక్డౌన్ ప్రకటించి ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఒక రైతుగా నా చేనులో పండినటువంటి కూరగాయలు లేదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ మరి ప్రెస్ మిత్రులు కూడా ఈ సమాజానికి సేవ చేస్తున్న సందర్భంగా ఒక రైతుగా దేశానికి వెన్నుముక రైతే అనే సామెత ఉంది. కాబట్టి ఈరోజు మరి ఇంత ఎమర్జెన్సీ ఉన్నది కాబట్టి నా పొలంలో చేనులో ఉన్నటువంటి కూరగాయలు ఈరోజు అసంపర్తి పోలీస్ మా సిఐ గారి ఆధ్వర్యంలో మరి కుటుంబాలకు పంచడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బంధు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు కానీ ఎన్నో ఇచ్చే రైతులకు ఆదుకున్నాడు. మీ రైతులంతా కూడా ఈరోజు కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి రైతు వెన్నుముకాన్ని నిర్మించడానికి నా పొలంలో పండినటువంటి కూరగాయలు స్వచ్ఛందంగా ఈరోజు మరి పంచడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆ పన్నులకు అండగా నిలుస్తున్న 5 రూపాయల భోజన కేంద్రం. అమీర్పేట వద్ద భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్ని రోజులైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సరుకులు పంపిణీ చేస్తుంది. మహబూబ్ నగర్ లో రైతు బజార్లను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. బయటకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రజలు ఖచ్చితంగా లాక్డౌన్ పాటించాలన్న నిజామాబాద్ కలెక్టర్. ప్రమాదవశాత్తు చెరువులో పడి 2 యువకులు మృతి. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.